అమెరికాలో వ్యాపారం చేసుకుంటా అవకాశం కల్పించండి, బెయిల్ ఇవ్వండి అంటున్న వల్లభనేని వంశీ. ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసు బెయిల్ విషయం రేపు ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. ఫైనల్గా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. వల్లభనేని వంశీకి బెయిలు అనేటువంటి అంశంలో చాలా చర్చ జరుగుతూ ఉంది. న్యాయస్థానంలో న్యాయవాదుల దగ్గర చర్చ జరుగుతుంది, బయట పబ్లిక్ దగ్గర చర్చ జరుగుతుంది. ఎందుకు చర్చ జరుగుతుంది అనేటువంటి అంశం చూస్తే ఈ కేసులో చాలా రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. ఒకటి, అసలు ఈ కేసులో ఇప్పుడు ఎవరైతే వల్లభనేని వంశీకి బెయిల్ రాకపోవటానికి కారణం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నారు. చాలా ఆశ్చర్యకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అవుతున్నారు, రెండు వల్లభనేని వంశీ వైఖరి ఇంకోటి అవుతుంది. ఈ రెండు ప్రధానమైనటువంటి కారణాలు. ఇప్పుడు ఆయనకి బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి కోణంలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రజల మధ్య జరుగుతున్నటువంటి అంశం. న్యాయస్థానం పట్ల, న్యాయమూర్తుల పట్ల మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, అపారమైనటువంటి వారి యొక్క న్యాయ సూత్రాలను పాటిస్తాం. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ, నారా చంద్రబాబు నాయుడు గారు, వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశం కూడా ఈ కేసు బౌండరీస్ దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉంది. అదేంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏసీబీ అరెస్ట్ చేసి ఆయన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించినటువంటి న్యాయమూర్తి గారైనటువంటి హిమబిందు గారి దగ్గర ఇప్పుడు వల్లభనేని వంశీ బెయిల్ కేసు కూడా ఉంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏసీబీ కేసులో రిమాండ్ విధించినటువంటి హిమబిందు గారు, ఇప్పుడు న్యాయమూర్తి గారు, ఇప్పుడు వల్లభనేని వంశీకి బెయిల్ ఇస్తారా, బెయిల్ ఇవ్వరా, రిమాండ్కి పంపిస్తారా లేక బెయిల్ ఇస్తారా, ఇది చాలా చర్చ జరుగుతుంది. ఎలాంటి చర్చ జరుగుతుందనంటే ఆ రోజు పొలిటికల్ ఇష్యూ. చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసుల్లో, అన్యాయమైనటువంటి కేసుల్లో, సరైనటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా అసలు సంబంధం లేని కేసులో ఆయన దాంట్లో ఇరికిచ్చి ఒక దొంగ పత్రాలను సృష్టించి ఆ రోజు న్యాయమూర్తి గారి దగ్గర ప్రవేశపెట్టి ఆ రోజు ఆయన్ని రిమాండ్కి పంపించే విధంగా వాళ్ళు ఆ రోజు కింద ప్రభుత్వం కుట్ర పన్నింది. మరి ఆ కుట్ర పన్నిందని కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు తర్వాత. మరి ఈరోజు వల్లభనేని వంశీ కేసు విషయంలో మరి ఈ ప్రభుత్వం మరి అలాంటి కుట్రలు చేయకపోయినా జరిగినటువంటి అంశాలను తీసుకొచ్చి న్యాయమూర్తి గారు ముందు పెట్టారు. ఇప్పుడు న్యాయమూర్తి గారు వారికి 30 రోజులు అయింది. మరి ఇప్పుడు వీళ్ళేమన్నా ఎవరైతే అడ్వకేట్ ప్రాసిక్యూటర్ ఉన్నారో, ప్రాసిక్యూటర్ గారు రాజగోపాల్ గారు ఖచ్చితంగా ఆయనకి ఇంకా రిమాండ్లో ఉంచండి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సమయంలో ఆయనకి బెయిల్ ఇస్తే ఆయన ఈ కేసుని ప్రభావితం చేస్తారు, ఆ ప్రభావితం చేసి ఎవరైతే నిర్దోషులను భయభ్రాంతులకు గురి చేస్తారు, కావున అతనికి బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పని ఆయన చాలా తీవ్రంగా అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నాడు. మరి ఆయన ఏమన్నా ఒకవైపు ప్రభుత్వం తరపునటువంటి ప్రాసిక్యూటర్ గారు తీవ్రంగా అబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు, కానీ వంశీకి సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా మాకు బెయిల్ కావాలని చెప్పని అడుగుతూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో రేపు మరొకసారి ఆర్గ్యుమెంట్స్ జరిగి ఏం జరిగిద్ది అనేటువంటి దాంట్లో మాత్రం చాలా ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి రిమాండ్ అయిన తర్వాత మరలా బెయిల్ కోసం అక్కడ అదే న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారు బెయిల్ ఇవ్వటానికి ఇవ్వలేదు. తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా మరి అక్కడ కూడా కాని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది. 54 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఆ కేసులో కేసు లేదు, ఏమీ లేదు. ఆ కేసులో ఆయన ఆ రోజు 54 రోజుల పాటు జైల్లో ఉండటం జరిగింది. మరి ఈరోజు వల్లభనేని వంశీ చేసినటువంటి అంశం ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం చేయటం కావచ్చు, దగ్ధంలో ఆయన మీద ఆరోపణలు రావటం కావచ్చు, అలాగే ఇతర అనేక గతంలో ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన మీద ట్రాక్ రికార్డ్, క్రిమినల్ చర్యలు చేస్తున్నారు లేక ఆయన మీద కేసులు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి మరి బెయిల్ వస్తుందా రాదే అనేటువంటిది ఒకటి.
అయితే ఎవరైతే ఆ ప్రాసిక్యూటరు గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి రాజగోపాల్ గారు ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలు లేవనెత్తారట. అదేంటంటే నెంబర్ 1, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, వల్లభనేని వంశీ గారు. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు. ఆయన ఫిబ్రవరి 17వ తారీఖున జైలు దగ్గరికి రావటం జరిగింది. వల్లభనేని వంశీని పరామర్శించడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడో వినండి. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఆయనకు బెయిల్ ఇవ్వాలి వద్దా నిర్ణయించని అంటున్నారట. అదేంటి, ఆయన ఏం మాట్లాడితే ఈయనకి బెయిల్ ఇవ్వటం ఏంటంటే, ఆయన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఆ పార్టీ నాయకుడు పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత అధికారులని నాయకుల బట్టలు ఓడదేస్తాం, ఇది ఈ కేసులో అరెస్ట్ చేశారని ఆయన బెదిరించాడు. ఎవరిని? ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను బెదిరించాడు, అట్లాగే ప్రభుత్వాన్ని బెదిరించాడు, అతని నాయకత్వాన్ని బెదిరించాడు, ఒక రకంగా న్యాయస్థానాన్ని కూడా బెదిరించాడు. అంతే కదా. ఈ కేసులో మరి ఆ రకంగా అన్నారు అని అంటే ఏంటి? 1, 2, 3 జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 29 కేసులు ఉన్నాయి. మరి ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వల్లభనేని వంశీ మీద ఇంకో 10 కేసులు ఉన్నాయి, మరి ఈయన మీద కేసులు ఉన్నాయి, ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆ ఒకటే పార్టీ ఆయన జైల్లో ఉంటే ఈయన వచ్చి చూసి పరామర్శించి బయటకు వచ్చి అధికారులని, నాయకులని, న్యాయ వ్యవస్థని, రాజ్యాంగాన్ని బెదిరించే విధంగా మాట్లాడారు అని అంటే మరి ఆయన్ని నా స్థాయిలో సమర్థిస్తున్నారనే కదా. మరి అదేవిధంగా అదే పార్టీ అధినాయకుడు ఒక సందర్భంలో తిరుపతి ఎస్పీని, ఆ రోజు ఉన్నటువంటి తిరుపతి ఎస్పీని పట్టుకొని సప్త సముద్రాల అవతల దాక్కి ఉన్నా కానీ నిన్ను తీసుకొచ్చి నీ సంగతి తేలుస్తామని చెప్పని బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. మరి అటువంటి చట్టం పట్ల, న్యాయం పట్ల, ధర్మం పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల, మరి ప్రభుత్వం పట్ల, అధికారుల పట్ల మరి బాధ్యత లేనటువంటి ఆ పార్టీ నాయకత్వం, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మరి ఇలాంటి బెదిరింపులకు దిగుతూ ఉంటే మరి ఆ బెదిరింపుల్లో ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడికి బెయిల్ ఎలా ఇస్తారు? అసలు వల్లభనేని వంశీ మీద ఉన్నటువంటి కేసు ఏంటి? ఒక దళితుడిని కోర్టులో ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్లో ఆ కేసు విషయంలో కొంతమంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వంశీ యొక్క ఆలోచనల మేరకు వీళ్ళందరూ కలిసి ఆ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి బెదిరించి అతన్ని కొట్టి అతని భయభ్రాంతులకు గురి చేసి అతని చేత ఒప్పించుకొని అతన్నే తీసుకొచ్చి న్యాయస్థానంలో ఎస్సీ ఎస్టీ కోర్టులో అతని ద్వారానే కేసు విత్డ్రా చేయించారు. అంటే చట్టాన్ని, న్యాయాన్ని ఏ స్థాయిలో అవమానపరిచారు? న్యాయస్థానంలో న్యాయాన్ని అవమానపరిచారు. కంప్లైంట్ పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకునే విధంగా భయభ్రాంతులకు గురి చేశారు. మరి అలాంటి కేసులో, అలాంటి అంశాలలో మరి అలాంటి వ్యక్తికి ఎలా బెయిల్ ఇస్తారు? ఎలా బెయిల్ ఇస్తారు? ఇస్తారా? మరి ఆ పార్టీ అధినాయకుడు జైలుకి కోర్టుకు వెళ్ళడం, దాదాపు నేను రానని చెప్పని ప్రతి శుక్రవారం వెళ్ళాల్సిన వ్యక్తి ఇంతవరకు 6 సంవత్సరాలకు వెళ్ళలేదు. అట్లాగే ఆ కోడికత్తి కేసులో ఎన్ఐఏ దాంట్లో రమ్మని విచారణ రమ్మంటే 4 సంవత్సరాలు వెళ్ళలేదు. మరి అలాంటి వ్యక్తులు కోర్టుకు రమ్మంటే రాకుండా తప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తులు, మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు అతనికి బెయిల్ ఇస్తే రేపు ఇతను కూడా రమ్మంటే ఇతను కూడా రాడేమో కదా. మరి అలాంటి హిస్టరీ, ట్రాక్ రికార్డు ఉన్నప్పుడు ఎలా బెయిల్ ఇస్తారు అనేటువంటిది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ చర్చ ఎక్కడి దాకా వెళుతుంది? ఏంటి? వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా రాదా? న్యాయమూర్తి హిమబిందు గారు బెయిల్ ఇస్తారా, బెయిల్ ఇవ్వరా అనేటువంటిది మాత్రం అందరిలో ఆశ్చర్యంగా చర్చ జరుగుతున్నటువంటి అంశంగా కనపడుతూ ఉంది. మరి ఏం జరిగిద్ది అనేటువంటిది మన చేతుల్లో లేదు కదా. మరి న్యాయస్థానం ఖచ్చితంగా ఆ నిబంధనలకి లోబడి వారు ఎంతవరకైతే ట్రస్ట్ చేశారో చూసి ఆ రకంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయం, వల్లభనేని వంశీకి ఒక న్యాయం అయితే ఉండదు కదా. మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం అవుతుంది. అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది, అందరికీ ఒకటే చట్టం ఉంటుంది. మరి ఈ కేసు విషయంలో న్యాయస్థానం ఎంతవరకు ఆలోచించి
చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది చూడాలి.